నేను చెప్పానా లేదా మొన్నే చెప్పాను. నేను సంజనాక కెప్టెన్ అయిందంటే కన్ఫామ్గా దిబిడే హ్యాపీ దివాళీ అని చెప్పానా. మొన్న గుడ్ అయింది, నిన్న థమ్సప్ అయింది, ఈరోజు బత్తాయిలు పోయాయి. 5 బత్తాయిలు పోయాయి. ఎలా పోయాయి, ఎవరి వల్ల పోయాయి, మళ్ళీ ఎలా దొరికాయి, ఆ పంచాయతీ ఏంటి, సంజన వర్సెస్ ఆ ప్రియా గొడవ ఏంటి, మధ్యలో ఈ శ్రీజ పాప ఎందుకు వస్తుంది, శ్రీజ వర్సెస్ సంజన గొడవ ఏంటి. సో ఈ మార్నింగ్ లైవ్ అప్డేట్ల గురించి, ఎస్పెషల్లీ ఈ గొడవ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే నామినేషన్ లిస్ట్ వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. అలాగే పెద్ద మనిషి మనీష్ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు కూడా ఫుటేజ్ ఇస్తున్నాడు మనీష్ మన మాస్ మ్యాన్ హరీష్తో మాట్లాడుతూ ఈ శ్రీజ ప్రియా గురించి. నువ్వు అంత ఏడ్చి వేరే హౌస్లో ఉంటానని చెప్పి ఇంత చేసి నామినేషన్లోకి వచ్చేసరికి మరి వాళ్ళ ఇద్దరిలో ఒక్కళ్ళైనా నామినేట్ చేయాలి కదా. అలా నామినేట్ చేయకుండా మళ్ళీ నువ్వు టెనెంట్లే చేసావు, ఆర్ సెలబ్రిటీస్నే నువ్వు నామినేట్ చేసావు. ఏంటి రీజన్? నామినేషన్ లిస్ట్ చూస్తే ఎవరెవరు చేశారో కూడా చేశారు, అది కూడా చెప్తా. అక్కడ ఏమీ స్పెసిఫిక్గా టెనెంట్లో వాళ్ళని వేసుకోకూడదు, అసలు ఏ కండిషన్లో లేవు, ఎవరెవరినైనా వేసుకున్నట్టే ఉంది. వీళ్ళకి లిస్ట్ చదివితే అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇంత కంటెంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? అంటే నువ్వేమైనా రివర్స్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నావా? సో ఈ డాట్లు మనం కనెక్ట్ చేద్దాం. అలాగే ఇంకోటి ఏదో జరిగింది. ఈ ఓనర్లు ఎస్పెషల్లీ నలుగురు, డిమాండ్ పవన్ లేడనుకుంటా, పవన్ కళ్యాణ్, శ్రీజ, ప్రియ, వీళ్ళు ఒక డిస్కషన్ ఉంటుంది. డిమాండ్ పవన్ లైక్ ఒక చిన్న డిస్కషను బర్నీ గారి మీద, తనూజ గారి మీద వీళ్ళు కావాలని పాయింట్అవుట్ చేస్తున్నారు, మనం ఒక స్టాండ్ మీద ఉండాలి అని. బట్ వీళ్ళైతే ఒక స్టాండ్ మీద ఉండరు. బట్ మనీష్ అనే పాయింట్లో ఒకటి కరెక్ట్ ఉంది. శ్రీజ అండ్ ప్రియా వీళ్ళైతే ఒక స్టాండ్ మీద ఉంటున్నారు, వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు. అది కొంచెం చూడడానికి ఇరిటేటింగ్గా ఉంటుంది, ఇండివిజువల్ గేమ్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ శ్రీజ ఎందుకు ప్రతిసారి ప్రియా మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. అది ఆమె గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, అది ఆమెకు తెలుస్తుందో తెలియట్లేదు. ఇక్కడ సంజన చేస్తుందా రైటా రాంగ్గా, మనం అవన్నీ మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందు నామినేషన్ లిస్ట్ గురించి మాట్లాడదామా, బత్తాయి పంచాయతీ మాట్లాడదాం? నామినేషన్ లిస్ట్ గురించి మాట్లాడదాం. నామినేషన్ లిస్ట్ ఓకే. ఓవరాల్గా నేను చెప్పినట్టు 6, నేను చెప్పలే, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నేను. 6 ఉన్నారు. మీకు తెలుసా, మనీష్ వీళ్ళెవరు కోటీశ్వరుడు ఆడాడు జూనియర్ ఎన్టీఆర్తో, 3,20,000 సంపాదించాడంట. మనకు తెలియలేదు ఇవి, అది హైలైట్. సో నామినేషన్స్లో 6 ఉన్నారు. భరణి గారు, ఫ్లోరా గారు సెలబ్రిటీస్ నుంచి. మిగిలిన 4 వచ్చేసరికి మాస్క్ మ్యాను, మనీష్, ప్రియా, డిమాండ్ పవన్. ఈ ఓటింగ్ అనాలిసిస్ ట్రెండ్ ఈవినింగ్ మాట్లాడతా. ఇది నామినేషన్స్ ఉన్న 6. బట్ వీళ్ళు ఎలా వచ్చారు అంటే, సింగిల్ నామినేషన్ వచ్చిన వాళ్ళు వీళ్ళు కన్సిడర్ చేయలేదంట. మోర్ దెన్ 2 ఓట్లు వచ్చిన వాళ్ళు కన్సిడర్ చేస్తే వీళ్ళు 6 వచ్చారు. కామనర్లు ఓనర్లు ఆర్ కామనర్లు నామినేషన్లో ఎవరెవరిని చేశారంటే, దమ్ము శ్రీజ వచ్చేసరికి హరీష్ని, బర్నీని నామినేట్ చేసింది. చూశారు కదా, ఇక్కడ దమ్ము శ్రీజ హరీష్ని నామినేట్ చేసింది. అలాంటప్పుడు మనీష్ అని అంత సీన్ చేశాడు కదా శ్రీజ ప్రియా గురించి, ఏడుపు, అంత ఫుటేజ్ ఇదంతాను. వాళ్ళు చీప్ అన్నాడు, వాళ్ళు గలీజ్ అన్నాడు, వాళ్ళు కామనర్స్ కాదన్నాడు, వాళ్ళని అసలు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అన్నాడు, నా అసలు రూపం చూపిస్తా అన్నాడు. ఏది ఇదా అసలు రూపం చూడండి. మనీష్ వచ్చేసరికి రితు చౌదరి, బర్నీ. మరి అంత ఫుటేజ్ నిన్నెందుకు ఇచ్చావు, ఈరోజు ఎందుకు ఇచ్చావు? తర్వాత ప్రియా నామినేటెడ్, ఫ్లోరా సైని, భరణి, పవన్ కళ్యాణ్. బర్నీ గారికి 6 ఓట్లు వచ్చాయి. తర్వాత ఎక్కువ హరీష్ గారికి అనుకుంటా 4, అంటే మాస్ మ్యాన్. పవన్ కళ్యాణ్ నామినేటెడ్, భరణి, హరీష్ నామినేటెడ్, ఇమాన్యుయల్, బర్నీ. మనోడు స్పెసిఫిక్గా కరెక్ట్గా ఉన్నాడు. డిమాండ్ పవన్ నామినేటెడ్, మనీష్, హరీష్. ఇది ఓనర్ నామినేషన్ లిస్ట్. సెలబ్రిటీస్ నామినేట్ చేసిన వాళ్ళేమో సుమన్ శెట్టి ఏమో ప్రియానిను, మనీష్ని. రామురాతుడేమో హరీష్, పవన్ కళ్యాణ్కి 1 ఓటు వచ్చింది, అందుకు రాలేదు. రితు చౌదరి వచ్చేసరికి భరణి, ఫ్లోరా వచ్చేసరికి తనూజ, డిమాండ్ పవన్. భరణి వచ్చేసరికి డిమాండ్ పవన్, ప్రియా. డిమాండ్ పవన్ మీద పడ్డాడు మనోడు. తనూజ వచ్చేసరికి హరీష్ని, ఫ్లోరాని. ఇమాన్యుయల్ వచ్చేసరికి హరీష్ని, మనీష్ని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన అక్క సంజన మాత, హరీష్, ఫ్లోరా సైనిని. చెప్పానా, ఫ్లోరా సైనితో ఆల్రెడీ రివెంజ్, మాస్క్ మ్యాన్ అన్నితో గొడవ అయింది కాబట్టి ఇది. సో ఓవరాల్గా 6 నామినేషన్స్లోకి వచ్చారు. దీని తర్వాత ఇప్పుడు గుడ్డు పంచాయతీ అంటేనేంది, బత్తాయి పంచాయతీ గురించి మాట్లాడదాం. బత్తాయి పంచాయతీ ఏమైందిరా అంటే, దానికంటే ముందు ప్రీ కండిషన్ తెలియలేదు. నిన్న మిడ్ నైట్ ముచ్చట్లు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడలేని వాళ్ళ కోసం అని చెప్తా. సంజన ఏమంటుందంటే, ఒక రోల్ క్రియేట్ చేస్తుంది స్టాకీస్ అని. అది ఏందిరా అంటే, దొంగతనం అవ్వకుండా వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈ రోల్ని శ్రీజ కానీ ప్రియా కానీ ఒప్పుకోలేదు.
ప్రియా కంటే ఎక్కువ శ్రీజ ఫీల్ అయిపోతుంది. మానిటర్ ఫుడ్ మానిటర్ ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు ఇది అది అని చెప్పి సంజన గారు చాలా కన్విన్స్ చేశారు. ఇది వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు కాదు, ఫుడ్ మానిటర్ది చాలా కష్టమైన వర్క్ మిగిలిన మానిటర్స్తో పోలిస్తే. మిగిలిన మానిటర్స్ జస్ట్ ఒక గంట వెళ్ళి చూస్తే సరిపోద్ది, ఫుడ్ మానిటర్లు ఎక్కడే ఉండాలి 12 గంటల వరకు. సో ఈ స్టాక్ అనే రోల్ ఏంద్రా అంటే మనం ఫుడ్ స్టాక్ చేస్తాం, అది వాళ్ళు మానిటర్ చేస్తారు, దొంగతనం అవ్వకుండా చూస్తారు, ఏమైనా పోతే రెస్పాన్సిబిలిటీ ఆల్ది అండ్ కెప్టెన్ది. అంటే ప్రియ ఒప్పుకోదు. ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు కదా, నాకు వార్నింగ్ ఇచ్చారు, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, నాకు ఇంకొక పర్సన్ వద్దు అంటే ఆమె క్లియర్గా కన్విన్స్ చేస్తుంది, కన్విన్స్ చేయడం ట్రై చేస్తుంది సంజన గారు. బట్ ఆమె ఒప్పుకోదు. ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ కాల్ ఏంద్రా అంటే ఇంకొక స్పెషల్ మానిటర్ స్టాక్ వద్దు, నేనే టేక్ కేర్ చేసుకుంటే ఏం పోయినా నాదే రెస్పాన్సిబిలిటీ. సో సంజన అక్క నిన్నే ఫిక్స్ అవుతుంది, వీళ్ళకి ఇలా కాదు, ప్రూవ్ చేయాలి రాంగ్ అని చెప్పి. ఎలా రాంగ్ అని ప్రూవ్ చేయాలి? ఏదో దొంగతనం జరగాలి, దొంగతనం జరిగితే సీన్ జరుగుద్ది. అప్పుడు సంజన గారు ఆమెనే పాయింట్అవుట్ చేయొచ్చు కదా, నిన్నే చెప్పాను ఒక రోల్ క్రియేట్ చేస్తానని, నువ్వు వెళ్ళలేదు, ఇప్పుడు నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకో. సో ఇది ప్రూవ్ చేయడం కోసం సంజన ఇలా చేసింది. ఏం చేసింది అంటే ఐదు అది లైవ్లో సరిగ్గా చూపించలేదు, బట్ 99% అది చేసింది సంజన. 5 బత్తాయిలు మిస్ అవుతాయి, అది ప్రియాకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రియ అప్పటి వరకు ఉంటుంది, తర్వాత స్నానం చేయడానికి వెళ్ళి వచ్చే లోపల ఇదంతా జరుగుద్ది. సో 5 బత్తాయిలు పోతాయి. 5 బత్తాయిలు పోతే అడుగుతుంది అందరు, నేను ఎవరికి తెలియదు అంటారు. అప్పుడు ప్రియ ఏం చేస్తుందని ఫస్ట్ వెళ్ళి ప్రియా భరణి వెళ్ళి సంజన రూమే చెక్ చేస్తారు, అక్కడ ఏం దొరకదు. తర్వాత వంటగదిలో ఎతికితే అక్కడ పైనే కనబడుతుంది ఒక చిన్న బౌల్లో 5 బత్తాయిలు. ఇక్కడ ప్రియ చిన్న ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓవర్ యాక్షన్ ఇన్ ద సెన్స్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ బత్తాయిలు కనబడగానే ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళెవరికి తెలియకుండా అక్కడ పెట్టేశారా అనేవే ఒకటి ఉంటుంది కదా, వీళ్ళెవరికి కళ్ళు కనబడట్లేదా, ఇక్కడ 4 నుంచి 5 ఉన్నారు, వీళ్ళందరినీ డాట్ అక్కడ పెట్టగలరా, ఒక్కరికి కూడా కళ్ళు కనబడలేదా అని చెప్పి చాలా హార్ష్గా రూడ్గా మాట్లాడుతుంది. యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అని ఎందుకని కళ్ళు కనబడలేదా అని కాకుండా ఎవరు చూడలేదా చూసుకోలేదా అని కూడా అనొచ్చు. సో ఆ వర్డ్ తనూజాకి ట్రిగ్గర్ అవుతుంది. నువ్వు కరెక్ట్గా మాట్లాడు, కళ్ళు కనబడలేదా కాదు, చూసుకోలేదా చూసేవా అని చెప్పాలి. ఇక్కడ నేనే కాదు కదా మీరు కూడా ఉన్నారు కదంటే నేను అలా అనలేదు అని చెప్పి రియలైజ్ అయ్యి సారీ, ఆ వర్డ్ అలా అనకుండా ఉండాల్సింది, చూసుకోలేదా అని అనాల్సింది అని చెప్పి. నేను ఇక్కడ ప్రియాది ఏం చెప్తానంటే యూసేజ్ ఆఫ్ వర్డ్ ఒకటి రాంగ్. ఇది ఇప్పుడనే కాదు చాలాసార్లు రిపీట్ అవుతుంది, నామినేషన్లో కూడా ఉన్నారు, ఇలా అయితే కష్టమే కలిసేస్తారు. ఇంకోది ఏంద్రా అంటే ఈమె నిన్న చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది, ఏమని, నేను ఫుడ్ మానిటర్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను దొంగతనాలు ఏదైనా జరిగినప్పుడు. ఆమె క్లియర్గా చెప్పింది, నీ టాస్క్ కష్టం అమ్మా, ఎక్కువసేపు ఉండాలి, నువ్వు ఉండలేవు, చాలా పాసిబిలిటీలు ఉన్నాయి అని. ఎందుకంటే అది ప్రూవ్ చేసింది కదా సంజన. ఇక్కడ నేను సంజన అదే రైట్ అని చెప్తే ఎందుకురా అంటే ఆఫ్కోర్స్ సంజన మీరు అనుకోవచ్చు రివెంజ్ చేసింది ఇది చేసిందని, రివెంజే కానీ సంజన ప్రూవ్ చేసింది కదా ఫుడ్ మానిటర్ టాస్క్ కష్టమే, ఒక్కలే చేయలేరు. దానికి ఎలా ప్రూవ్ చేసింది? క్లియర్గా దొబ్బేసింది కదా, అంటే అక్కడ ఆమె ఫెయిల్ అయినట్టే కదా ఇవి ఇంటెన్షనల్గా చేసిన. సో ప్రియా గారు అది ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాల్సింది? సరే నీకు ఒక సపరేట్ రోల్ వద్దు, నువ్వు అట్లీస్ట్ నీ ప్రజెన్స్ నువ్వు లేనప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడైనా ఇంకొక పర్సన్ పెట్టి వెళ్ళాలి. నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదు. వెళ్ళుంటే నీకు ఈ పని తెలియదుని కదా, తెలియలేదు. ఒకవేళ నువ్వు పెట్టిన స్పైని వాళ్ళు సరిగ్గా చూడలేనట్టు, ఎలా చూసినా ప్రియ ఫెయిల్ అయినట్టే. సో సంజన అక్కడ పాయింట్ ఒకవేళ ఇక్కడ దొరికిపోయినా కూడా రేస్ చేస్తామ్మా, ఎండ్ ఆఫ్ ది అది నీ రెస్పాన్సిబిలిటీ, అది నువ్వు చూసుకోవాల్సింది, నన్ను అంటావేంటి? ఆమె ఏమంటుంది అంటే నాకు ఎందుకో మీరే చేశారు అనిపిస్తుంది, ఎందుకంటే నేను స్టాక్ వద్దన్నాను కదా, అది ప్రూవ్ చేయడం కోసం. అంటే అవన్నీ కాదు, ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ రెస్పాన్సిబిలిటీ నీది, నువ్వు చూసుకోలేదు, నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు నన్ను రివర్స్లో అనకని చెప్పి ఆమె అంటది. ఇది కరెక్ట్. ఎందుకురా అంటే ఆమె ఫెయిల్ అయింది. ఇక్కడ ఒక డిస్కషన్లు వీళ్ళిద్దరి మధ్యలో జరిగితే నిన్న కూడా డిస్కషన్ ఫుడ్ మానిటర్ డిస్కషన్ అయినప్పుడు కూడా శ్రీజ గారు అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యారు. ఓకే, యాజ్ ఏ హౌస్ మేట్ యాజ్ ఏ ఓనర్గా మాట్లాడొచ్చు, కానీ మానిటర్ కంట ఆ స్పెసిఫిక్ మానిటర్ కంట ఎక్కువ మాట్లాడడం రాంగ్ కదా. ఇప్పుడు కూడా ఇంటర్ఫియర్ అయ్యి మీరే చేశారు, నిన్న మేము స్టాక్ వద్దన్నాం అని చెప్పి అది ప్రూవ్ చేయడం కోసం, ఆమె రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం కావాలని చెప్పి మీరు అలా కంటెంట్ క్రియేట్ చేస్తారని చెప్పి శ్రీజ కొన్ని మాటలు మాట్లాడుతుంది. వాళ్ళిద్దరికీ వాదోపదాల ఇదమ్మ జీవితం, వాళ్ళిద్దరికీ డిస్కషన్ అవుతుంది అన్నమాట. చిన్న హీటెడ్ డిస్కషన్ అవుతుంది. ఎవరికి? శ్రీజకి, సంజన గారికి. అమ్మా నేను నీతో మాట్లాడలేనమ్మా, నువ్వు కావాలని ఇలా మాట్లాడుతుంది అంటే నేను కూడా మీతో మాట్లాడలేను ఇది అది అంటే ఆమె ఏమంటుంది, మీరు ఫుడ్ మానిటర్ కాదు కదా, మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతా, నేను ఓనర్ని, నేను ఇంటర్ఫియర్ అవుతా అని చెప్పి మాట్లాడుతుంది. సో నాకు ఈ విషయంలో అంతగా నచ్చట్లేదు. ఎందుకురా అంటే ఫుడ్ మానిటర్కి నోరు ఉంది కాబట్టి మాట్లాడుకుంటుంది. సో
ఈమె ఇలా రావడం వల్ల ఏమవుతుందిరా అంటే ఈమెకి నెగిటివ్, ప్రియాకి నెగిటివే. మీకు అర్థం అవ్వాల్సిన విషయం అది. ఎందుకంటే ఆమెకు నోరు ఉంది, ఆమె స్టాండ్ తీసుకుంటుంది. బట్ ప్రతిసారి ఆమె అదే చెప్తుంది, మీ ఇద్దరే ఎందుకు వస్తున్నారని ఆమె నీట్గా మంచిగా లేబుల్ అయ్యడానికి కూడా ట్రై చేస్తుంది సంజన గారు తెలివిగా. ఎందుకంటే అక్కడ జరుగుతుంది అదే. అక్కడ బ్యాక్ ఎండ్లో ఇంకో స్క్రీన్ ప్లే నడుస్తుంది. అంటే మన మనీష్ అన్నీ కూడా ఇదే చెప్తాడు, వీళ్ళిద్దరే కావాలని చేస్తారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి మనీష్ హరీష్కి చెప్తాడు. ఇదంతా ఫైన్, ఓకే. మనీష్ ఎందుకు చెప్పినవాడు నామినేషన్లు ఎందుకు పెట్టలేదు అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో రివర్స్ స్ట్రాటజీలో వెళ్తున్నాడు మనీష్. వీళ్ళు అనుకోనే వచ్చి మాట్లాడుతున్నారా బయట నుంచి, సంథింగ్ ఈజ్ ఫిషీ. నేను ఈరోజు నామినేషన్ మళ్ళీ లైవ్ మొత్తం చూశాక మళ్ళీ మాట్లాడతాను. మనీష్ది పాయింట్ మాత్రం వదలను. ఒకవేళ ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉండి వాళ్ళిద్దరిని వదిలితే ఉంది, కానీ లేదా అబ్బో చాలా పెద్ద పెద్ద ప్లానే వేస్తున్నాడు, అది నేను డీకోడ్ చేస్తా. సో ఓవరాల్గా అయితే ప్రియా అండ్ శ్రీజ వర్సెస్ సంజన నడుస్తుంది కూడా. అండ్ అక్కడ అనవసరంగా కొన్ని లూజ్ మాటలు మాట్లాడింది ప్రియా, అది నాకు నచ్చలేదు, కళ్ళు కనబడలేదు ఇవని చెప్పి. తర్వాత బన్నీ గారిని కూడా అడుగుతుంది, మీరు మీ వాళ్ళని అడుగుతారని చెప్తారంటారు ఏంటి, మీ వాళ్ళు ఏంది, ఇప్పుడు మీరు ఓనర్ కదా, అది కరెక్టే. బట్ ఆయన ఉద్దేశం అప్పుడు అన్ని రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అన్నాడు. తర్వాత ఆయన కూడా చెప్పారు, అమ్మా నేను తీయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్ ఇన్సిడెంట్ తర్వాత ఫిక్స్ అయిపోయాను, ఒకవేళ అలా జరిగితే నా కళ్ళ ముందు ఎవరు ఫీల్ అయినా పర్లేదు, నేను చెప్పేద్దానే ఉన్నాను కానీ నాకు తెలియదు అని చెప్పి ఆయన కన్ఫెస్ చేస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరో తీయలేదని చెప్తారు. ఆ పంచాయతీ నడుస్తుంది. ఇక్కడ సంజన ఏమో ఒకటైతే ప్రూవ్ చేయడం ట్రై చేస్తుంది, నువ్వు ఫెయిల్ అయ్యో ఫుడ్ మానిటర్ కింద అని చెప్పి. ఇది జరిగింది డిస్కషన్. దీనికంటే ముందు ఇంకొక చిన్న డిస్కషన్ అయింది మాట, డిమాండ్ పవన్కి, పవన్ కళ్యాణ్కి, శ్రీజ ప్రియకి. ఏమైందిరా అంటే మనం ఒక యూనిటీతో ఉండాలిరా, మనం ఒక స్టాండ్ మీద ఉండాలి, మనం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కలిసి ఏదైనా సార్ట్అవుట్ చేసుకోవాలి, అది మిస్ అవుతుంది. ఎందుకంటే ప్రియా చెప్తుంది అండ్ డిమాండ్ పవన్ కూడా అంటారు, వాళ్ళు కూడా అది చెప్తారు. ఇందాక సంజన ఉన్నప్పుడు ఒకలా ఉన్నాడు, సంజన వెళ్ళిపోయిన తర్వాత అంటే సంజన లేనప్పుడు ఒకలా ఉన్నాడు, సడన్గా సంజన అప్పుడు వచ్చారు. బర్నీ గారు ఒక సీన్ క్రియేట్ చేశారు, ఏంటి బౌళ్ళు తినే బౌళ్ళు ఎక్కడ ఉన్నాయి, క్లీన్ చేయలేదంటే. అప్పుడు తనూజ గారు కూడా ఒక పాయింట్ యాడ్ చేశారు, అన్న ఏం చెప్తా ఉన్నా ఇంకా ఇదని. అంటే కావాలని చెప్పి సంజన గారి ముందు ఫుడ్ మానిటర్ది ఆర్ ఇక్కడ కిచెన్ మానిటర్ది మిస్టేక్ అని ప్రూవ్ చేయడానికి ప్రతిసారి ఇలాగ ఏదో ఒకటి పాయింట్ తెస్తూ ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా యూనిటీగా ఉంటున్నారు. మనం మాత్రం వాళ్ళతో జోవియల్గా ఉంటూ సరదాగా నడిపించుకుని వెళ్ళిపోతున్నాం, కానీ మనం ఒక స్టాండ్ మీద ఉండట్లేదు. మనం స్టాండ్ మీద ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ ఇది అయ్యే పని ఏం కాదు. బట్ జస్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే జరిగింది. ఓవరాల్గా మార్నింగ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. అండ్ నామినేషన్ లిస్ట్ కూడా చెప్పాను కదా. అండ్ నామినేషన్ లిస్ట్తో పాటు ప్రీ ఓటింగ్ అనాలిసిస్ ఈవినింగ్ మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఒక ట్రెండ్ వచ్చింది. ఈవినింగ్కి అయితే కాంక్రీట్గా ఒక ట్రెండ్ తెలుస్తుంది, కానీ మనం ఈవినింగ్ ప్రీ ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. 6గుల్లో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు లీడింగ్లో ఉన్నారు అనేది. ఓవరాల్గా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.